ఉండాలి? నీ ఆకారంలో ఉండాలి. నీవు ఎలా ఉంటావో, ఏ విధమైనటువంటి అభిషేకాలు జరుగుతాయో, ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయో, పంచామృతాలతో, దివ్యమైనటువంటి నమక చమకాలతో, అద్భుతమైనటువంటి వేదనాదాలతో ఏ విధంగా నీకు అర్చన చేస్తారో అలాగే ఉండాలి. నీ అసలు ఈయనకు ఆయనకు ఏ విధమైనటువంటి భేదమే లేకుండా ఉండాలి. నిన్ను చూచినా, నా కుమారుని చూచినా ఒకటే అనేటువంటి భావన కలిగించేటువంటి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నాకు కలిగించు ఈశ్వరుడిలా అని ఇంద్రుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు అంటే 3 వరాలు. అయోనిజుడై ఉండాలి, మృత్యుంజయుడై ఉండాలి, ఈశ్వరుని వలె ఉండాలి, అలాగే పూజలు అందుకోవాలి. అమ్మో, అయోనిజుడైతే అంతవరకు ఇవ్వగలడు ఏదో సృష్టించి, కానీ మృత్యుంజయుడు కష్టం. ఈ లోకం మత్స్యలోకం. మత్స్యలోకము అంటే ఈ లోకంలో ఎవడు దేహంతో పుట్టిన జాతస్యతి ధ్రువో మృత్యు, ఎవడైనా సరే మరణించవలసిందే. అయితే ఈ మరణము లేకుండా చెయ్యాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనయే మహాదేవుడు, ఆయనయే దేవదేవుడు, ప్రమథ నాయకుడు, నయన సాయకుడు. ప్రమథ నాయకుడు, నయన సాయకుడు, దివ్య గాయకుడు, దీప్తిదాయకుడు, శమ విధాయకుడు, సౌఖ్య నేత, మదన మర్దనుడు, మృడా మహానుభావుడు ఆయన శర్ముడు. ఆయన తప్ప ఇంకెవరూ మృత్యువుని జయించేటువంటి మార్గాన్ని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి నేను అశక్తుడను శిలాద. నన్ను తపస్సు చేసేవై గాని నేను కొంతవరకే తీర్చును గాని ఈ 3 వరాలను నేను సంపూర్తిగా ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చేయి అని ఆయన ఒక్కడే నీకు కోరికలు నెరవేర్చగలిగిన వాడు అని ఇంద్రుడు ఎప్పుడైతే శిలాదునకు తెలియజేశాడో, శిలాదుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశమునందు ప్రశాంతంగా ఉండి ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. మామూలు తపస్సు హర హర మహాదేవ. ఈశ్వరుడు బోళాశంకరుడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమవ్వగానే కానీ ఎలా ఉన్నాడు ఆయన? పుట్టలు పెరిగి ఉన్నాయి, ఒళ్ళంతా భయంకరంగా ఉంది. అసలు ఎముకలే. మొదట్లో అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేవాడు. ఇప్పుడు ఓపిక లేవు, మనస్సులోనే తలుచుకుంటున్నాడు. ఎముకలు గూడులు, అడవి ఈగలు, అడవి చీమలు, పుట్టలు పెరిగి ఆయనలో ఉన్నటువంటి మధ్య అంటే మాంసం ఇవన్నీ కొరికి నవిలి మింగేసి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? అసలు గుర్తించే స్థితిలో ఉన్నాడా? పుట్టలలో ఉన్నాడు.